సాయిరాం పిల్లలు, మీలో ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్టాలు, కోరికలు ఉంటాయి. వాటిలో కొన్ని పెద్దవాళ్ళ సహాయంతో, మరికొన్ని స్వయం కృషితో తీర్చుకోవాలి. కోరికలు ఉండటం సహజం సుమా. ఆ కోరికను భగవంతుణ్ణి కాని ఇతరులను కాని అడిగే ముందు అర్హత సంపాదించుకోవాలి. మానవ ప్రయత్నం చాలా ముఖ్యం. ఇది ఒక కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా సీతారామపురం గ్రామంలో సీతారామశాస్త్రి అనే సాధువు ఉండేవాడు. ఆయన గ్రామ ప్రజలందరినీ ఒకచోట చేర్చి సత్సంగం నిర్వహించేవారు. ఒకరోజు, ఆత్మీయ స్వరూపులైన మీ అందరికీ శుభాశిస్సులు. హెచ్చు సంపదలొచ్చిన గాని, ఏనుగు గుర్రములెక్కిన గాని, పిచ్చోడని పేరొచ్చిన గాని, ప్రియముతో పెద్దలు పొగిడిన గాని, దేవుని మరవకురా, ఉన్నది దైవము ఒక్కడురా. చూడండి ప్రజలారా, మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ భగవంతుణ్ణి విస్మరించరాదు. ఎందుకంటే మనం గడిపే ప్రతిక్షణం ఆయన భిక్షయే. ఆ సర్వేశ్వరుడు దయామయుడు, ప్రేమస్వరూపుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. కనుక మనం ఏదైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు, మన శక్తి చాలనప్పుడు ఆయనని ప్రార్థిస్తే తప్పక సహాయం చేస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శుభం భూయాత్. వెళ్ళిరండి ప్రజలారా, రేపటి దినం మరికొన్ని విషయాలు చర్చించుకుందాం. ఈ సత్సంగంలో రామచంద్రుడు అనే హనుమంతుని భక్తుడు కూడా పాల్గొన్నాడు. అబ్బా, ఎంత చక్కగా ఉపన్యాసం చెప్పారో సాములోరు. నిజంగా నా ఆంజనేయ స్వామి కూడా అట్టానే నాకు సాయం చేస్తాడేమో. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. అలా రామచంద్రుడు మనస్సులో ఎంతో సంతోషంతో హనుమంతుని కీర్తిస్తూ తన బండిని నడుపుతుండేవాడు. ఇంత వర్షాకాలం రాని వచ్చింది. ఒకరోజు, హనుమంతుల సాములోరికి జై, హనుమంతుల సాములోరికి జై. అమ్మయ్య, ఇవాళ బాగా వ్యాపారం. బండి నిండా బియ్యం బత్తాలు. మంచి బాడిగ గిట్టుబాటు అయ్యింది. ఆంజనేయ పాహి మాం హనుమంత రక్షమాం, ఆంజనేయ పాహి మాం హనుమంత రక్షమాం. హై 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 ఓ ఓ హై హై. ఏటైందబ్బా? వామ్మో, బండి చక్రం ఇట్ట మట్టిలో కూరుకుపోయిందేందబ్బా? ఓయమ్మ, చాలా లోపలికి పోయింది అదే. సాములోరు చెప్పారుగా మనకు కట్టమొత్తే దేవుణ్ణి ప్రార్థించమని. ఏమయ్యా ఆంజనేయ, ప్రేమతోడ కావగా రావయ్యా, రామస్వామి బంటుడవు, రావణ శత్రుండవు, లంకిని చంపిన వీరాంజనేయ. ఏందబ్బా, ఆంజనేయ స్వామి ఎక్కడా? ఏడుండవు స్వామి? బండి చక్రం బయటపడాలి కదా. అంటే సాములోరు అసత్యం చెప్పారేమో. ఆంజనేయ స్వామి, నీకు బలం లేదా? ఎందుకు సాయం చేస్తాండలేవు? ఉండు, ఇప్పుడు ఆ సాములోరి దగ్గర పోయి ఆయనతో తేల్చుకుంటా. సామే, సామే, సీతారామస్వామి. ఎవరు ఎవరు నాయనా నీవు? నన్ను రామచంద్రుడు అంటారులే. రోజు నీ సత్తంగానికి కొత్తంట. చాలా సంతోషం చిరంజీవ. ఏమైంది నాయనా ఇప్పుడు? సామి, నువ్వు ఆయాల మన కట్టమొత్తే దేవుణ్ణి ప్రార్థించే సాయం చేస్తాడన్నావా లేదా? నువ్వు చెప్పినవన్నీ ఉత్తమాటలు. అలా ఎప్పుడు జరగదు నాయనా, విశదంగా చెప్పు. సామి, వానాకాలం కదా, నా ఎద్దుల బండి చక్రం బురదలో కూరకపోయిండాలి. సామి చాలాసేపు హనుమంతుణ్ణి
ప్రార్థన చేస్తా ఉండ. చక్రం కూసుంత కూడా పైకి లేయలేదు. ఆంజనేయ లేడు, బండి చక్రం పైకి రాలేదు. బండిలో బియ్యం బత్తాలుండాయి స్వామి. నీవు బండి లేపే ప్రయత్నం చేశావా? లేదు స్వామి, బండి దగ్గర కూర్చొని ఆంజనేయ గారి ప్రార్థన చేస్తా ఉండ. అది సమస్య. చూడు, బావి దగ్గరికి వెళ్ళి దాహంగా ఉందని నీళ్ళివ్వమంటే ఇస్తుందా? అందులోని నీటిని నడుము వంచి చేదుకొని తాగాలి కదా. అలాగే భగవంతుడు అనుగ్రహించిన శక్తితో ప్రయత్నించు, తప్పక అనుగ్రహిస్తాడు. బాగా కప్పిపుచ్చుకున్నారే. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టే చేస్తా. ఉంటాను స్వామి. విజయీ భవ, దిగ్విజయీ భవ. అలా వెళ్ళిన రామచంద్రుడు బండి దగ్గరకు వెళ్ళి చక్రం తీయబోయాడు. దేవుడు సహకరించాడు. స్వామి, ఆంజనేయ, నా తప్పు నేను తెలుసుకున్నా. ఈ చక్రం భూమిలో నుండి తీసే ప్రయత్నం చేస్తాను. జై ఆంజనేయ, జై వీరాంజనేయ. ఇదంటే ఇక్కడ చక్రం కదుపుతుంటే అటు పక్క ఇంకొంచెం ఎక్కువ శక్తి పెట్టి ఎవరో లేపుతున్నారు. ఎవరబ్బా? శతయోజన శతశతయోజన శరధియోజన శరపరినందననే శతయోజన శతశతయోజన శరధియోజన శరపరినందననే. ఎవరక్కడే? ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి, నువ్వా స్వామి? ఆంజనేయ స్వామి, జై బోలో ఆంజనేయ స్వామికి జై, హనుమంతుల స్వామికి జై. రామ్ రామ్. భక్త రామచంద్ర, నీ భక్తికి తోడైన పురుష ప్రయత్నం కూడా ఫలించి చక్రం బయటకు వచ్చింది. చూసావా? అంతా మీ దయ స్వామి. జై వీరాంజనేయ, జై జై వీరాంజనేయ. అవును, మానవ ప్రయత్నమునకు దైవ సహాయం ఎప్పుడూ ఉంటుంది. భగవంతుడిచ్చిన శక్తి సామర్థ్యములతో మొదట ప్రయత్నం చేయి. దైవం నీకు తప్పక సహకరిస్తాడు. ఇదే ఈ హనుమంతుని వాక్కు. అట్టాగే స్వామి, ఇక మీదట అందరికీ ఇదే దైవ సందేశంగా చెప్తా. ఆంజనేయ వీర హనుమంత సూర, ఆంజనేయ వీర హనుమంత సూర, వాయకుమార వానర వీర, వాయకుమార వానర వీర, ఆంజనేయ వీర. అలా బండి పైకెక్కి ఎంచక్క రామచంద్రుడు హనుమంతుని కీర్తిస్తూ ముందుకు సాగాడు. ఆనాటి నుండి ప్రతి ఒక్కరికి మన శక్తితో మనం ఒక పనిని మొదలు పెడితే దైవం తప్పక సహాయం చేస్తాడని, దైవం వైపు మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు మన వైపు వేస్తాడని చెబుతూ వచ్చాడు. చూసారా పిల్లలు? మరి కోర్కెలను తీర్చుకోవడానికి దైవానుగ్రహం కావాలి. మరి ఆ దైవం యొక్క ఆశీస్సులకి పాత్రులవుతారు కదూ. ఏదైనా ఒక పనిని ముందు మీ శక్తి వంచన లేకుండా కృషి చేయండి. అప్పుడే మీరంతా స్వామి మెచ్చే పిల్లలుగా ఉంటారు. జై సాయిరాం.